యెహెజ్కేలు 34వ అధ్యాయము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదరిపోయెనో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి తొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి తొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని నేను వెదకుదును. తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను. గాయపడిన దానికి కట్టుదును. దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికిని బలము గల వాటికిని శిక్షయను మీద పెట్టి లయపరచెదను. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు వ్రాసిన పత్రిక 14. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్తప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 10వ అధ్యాయము. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మను సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును. నేను వాటినెరుగుదును. అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను.